ఈరోజు కేజీబీవీ సముద్రంలో జీవనాధార సొసైటీ మేడం అయిన సాకురుబాయి మేడం గారు వచ్చేసి మా పిల్లలకి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. మొదటగా జీవనాధార ఈ సొసైటీ వాళ్ళు చిరుధాన్యాలపైన పిల్లలకి మంచి అవేర్నెస్ కల్పించారు. అదేవిధంగా పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల హెల్త్కి ఏ విధమైన ప్రమాదాలు ఉన్నాయి, జంక్ ఫుడ్ యూజ్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయని చెప్పేసి వాటి గురించి వివరించడం జరిగింది. చిరుధాన్యాలు తినడం వలన హెల్త్ ఇష్యూస్ అనేది ఏమీ రాకుండా పిల్లలలో పోషకాహార శక్తి అనేది పెరుగుతుంది. వాళ్ళలో ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు అనేటివి రాకుండా ఉండే విధంగా ఇవి సహకరిస్తాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా పిల్లలకి పర్సనల్ అవేర్నెస్, పర్సనల్ నీట్నెస్ పైన కూడా మేడం చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఏంటిదంటే పిల్లలకి పీరియడ్స్ వచ్చిన సమయంలో ఏ విధంగా నీట్గా ఉండాలి, ప్యాడ్స్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, వాటిని డీకంపోజ్ ఏ విధంగా చేయాలి, బట్టలు వాష్ అనేది ఇన్నర్స్ అయినా లోయర్స్ అయినా ఏ విధంగా యూజ్ చేయాలి, వాటి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి మేడం గారు చాలా అద్భుతమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్, బయట అమ్మాయిలపైన ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం, మీరు చూస్తున్నారు. ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళపైన తిప్పుకొని, వాళ్ళ వైపు తిప్పుకొని అమ్మాయిలను మోటివేషన్ చేసి వాళ్ళ యొక్క లైఫ్ అనేది స్పాయిల్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా అందులో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయో మేడం పిల్లలకి తెలియజేసి వాళ్ళలో అవేర్నెస్ అనేది తీసుకొని రావడం జరిగింది. పిల్లలు కూడా చాలా అద్భుతంగా స్పందించడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, మీరు ఈ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.